ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మగా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తోటకూర కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా తోటకూర కట్ట తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, అలాగే నానబెట్టుకున్న చిన్న కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. ఈ తోటకూర కర్రీలో పెసరపప్పు వేసుకుని ఇలా వండుకున్నట్టయితే తోటకూర కర్రీ కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మరో 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఈ తోటకూరను కూడా 2-3 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. తోటకూర ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తోటకూర కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో పెసరపప్పు వేసి చేసుకున్నట్టయితే ఈ తోటకూర కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.